స్తుతి శతకంలోని 52వ శ్లోకము ప్రతిపదార్థము భావం. శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం సుపుత్రాన్ ప్రదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంథి ప్రణయిని ప్రణామస్త్వత్పదే శమిత దురితే కిన్న కురుతే. అమ్మవారి కరుణ, సంపద, విద్య, అమితమైన కీర్తి, సత్సంతానం, త్రిలోకాధిపత్యం ఇవన్నీ కూడా నమస్కరించే వాళ్ళకి ప్రసాదిస్తుంది. వాటి పాదాల చింత సర్వస్వ శరణాగతి చేసిన వారికి ఇవన్నిటినీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. వారు భోగమోక్ష ప్రదాయిని కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుందని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగైతే ముందు శ్లోకంలో అద్భుతమైన కరుణతోటి మంచి వాక్కుని ప్రసాదిస్తుంది అని చెప్పారో, వాక్కు ద్వారా తర్వాత ఏమొస్తాయి అవన్నీ కూడా చెప్తున్నారు. శమిత దురితే అమ్మవారిని అలా సంబోధిస్తున్నారు. పాపమును శమింపచేసిన దానా, నా పాపాలన్నిటినీ కూడా పాతకములను తీర్చి నీ భక్తి సంపదమీయవే అని శ్యామశాస్త్రి గారు రాశారు. ఫస్ట్ పాతకాలని తీర్చాలి, మనకున్న అఘాలను పోగొట్టాలి. అఘ హరణ చేసిన తర్వాతే అదే పాత్రత వస్తుంది మనకి. కాబట్టి శమిత దురితే, పాపమును శమింపచేసిన దాన, జనని ఓ తల్లి, కామాక్షి మా కామాక్షి, త్రిపుర పరిపంథి ప్రణయిని, చాలా చాలా అడ్జెక్టివ్స్ చెప్పారు. నువ్వు త్రిపుర పరిపంథి, త్రిపురాలకి పరిపంథి అంటే శత్రువు. ఆ త్రిపురాల శత్రువు ఎవరున్నారో ఆయన యొక్క ప్రణయిని, ప్రియురాలివి నువ్వు. తవ నీ యొక్క కరుణ, దయ, ఝటితి శీఘ్రముగా, అంటే అసలు నో టైం అన్నమాట, వెంటనే. నమతాం నమస్కరించు వారికి, శ్రియం సంపదను, విద్యాం విద్యను, దద్యాత్ ఇచ్చును, అమితాం అంటే మితిలేని అన్లిమిటెడ్, కీర్తిని, సుపుత్రాన్ మంచి కుమారులను, సత్సంతానాన్ని, త్రిలోక్యాం ఆధిక్యం మూడు లోకముల యందు ఆధిక్యమును, ప్రాదత్తే ఇచ్చుచున్నది, త్వత్పాదే నీ పాదమున, ప్రణామ నమస్కారము, ప్రణామము, భిన్న కురితే ఏం చేయదు, ఏమైనా ఇస్తుంది. అంటే అమ్మవారిని నీకు నమస్కారం చేస్తే ఏం దొరకదు, అన్నీ దొరుకుతాయి, నువ్వు అన్నీ ఇస్తావు అని అమ్మవారికే చాలా గడుసుగా చెప్తున్నారు. నువ్వు ఇంకా ఆవిడ ఇవ్వను అనడానికి ఏం లేదు, నువ్వు ఇచ్చేస్తావు అని, నువ్వు ఇస్తావు అని అమ్మవారిని హిప్నటైజ్ చేస్తున్నారు అనమాట. నువ్వు అలా ఇచ్చేస్తావు. అటువంటి అద్భుతమైన ఈ సంపద, విద్య, సత్సంతానం, మంచి కీర్తి మామూలుగా ప్రతి వాళ్ళు కోరుకునేవి ఇవే. ఒక సంపద కావాలి, సత్సంతానం కావాలి, ఒక పేరు ప్రఖ్యాతి కావాలి. ఇవన్నీ కూడా ఒక మంచి విద్యతో వస్తాయి. కాబట్టి ముందర విద్య కావాలి, విద్యతో జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో వీటినన్నిటినీ కూడా పొందచ్చు. అటువంటి వారికి కీర్తి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా శరీరంతో అనుభవించే కొన్ని ఆనందాలు. ఇవి
ఇహ ఐహిక లౌకిక ఫలాలు అంటే లోకానికి సంబంధించి ఈ ప్రాపంచికమైన ఈ ఫలాలు, ఐహిక లౌకిక ఫలాలు. ఈ కీర్తి బతికున్నంత కాలము ఒక ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. అది అంటే ఫలానా వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో అద్భుతంగా పాడుతుంది అనే ఒక కీర్తనలా మన పిల్లలకి ఉంటేనే సంతోషంగా మనకు అనిపిస్తుంది. అలాగ మనకే ఆ కీర్తి ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఒక అంటే మనకి అటువంటి ఒక పేరు, ప్రాపంచిక అంటే గుర్తింపు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఫలానానా, మీరు రండి అని పిలిస్తే మనకొక గుర్తింపు. అటువంటి గుర్తింపు ఈ లౌకిక ప్రపంచంలో ప్రతి వాళ్ళు కోరుకుంటారు, ఆనందం పొందుతారు. ఇది ఒక సుఖం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం అనుభవించే ఒక సుఖం. ఇక్కడ కీర్తిం అమితాం అన్నారు. అమితమైన కీర్తి. అమితం అంటే ఏమిటి? మితం లేని కీర్తి. ఈ అమితమైన కీర్తి ఏమిటంటే దాని యొక్క అర్థము మంచి పేరు సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉంది. ఆవిడ అద్భుతంగా పాడేది. ఆవిడ కీర్తి ప్రతిష్టలు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయి. అమితమైన కీర్తి ప్రతిష్టలు ఆవిడవి. అలాగే మంచిగా పాడగలిగిన వాళ్ళు, మంచిగా వాళ్ళ వాళ్ళ ఏ ప్రొఫెషన్‌లో, ఏ ఫీల్డ్‌లో వాళ్ళు ఎంత కృషి చేశారో, ఆ కృషి చేసిన వాళ్ళందరి పేర్లు నిలిచి ఉన్నాయి. ఇలా వాళ్ళు పోయిన తర్వాత కూడా నిలబడిన ఈ కీర్తి పారలౌకిక సుఖం అంటారట. పారలౌకికం అంటే ఏమిటి? అక్కడ వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎంతకాలం కీర్తుందో అంతకాలం వాళ్ళకి ఆ స్వర్గ సౌఖ్యం ఉంటుందిట వాళ్ళకి. ఇక్కడ ఎంత కాలం అయితే ఆ కీర్తి నిలబడి ఉంటుందో అంతకాలము వాళ్ళకి స్వర్గలోకంలో వాళ్ళ సౌఖ్యం ఉంటుంది. కాబట్టి ఇహలోకానికే కాకుండా ఇప్పుడు ఆ కీర్తి ఇహలోకమే కాకుండా ఇహలౌకికం కాకుండా పారలౌకికం కూడా అయింది కదా! వాళ్ళు సంపాదించుకున్న అటువంటి కీర్తి. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడికి కూడా ఉంది పేరు. కానీ రావణాసురుడి కీర్తి అది కాదు. రాముడి కీర్తి. అలాగా ఎవరైతే మంచి పనులు చేసి పొందిన కీర్తి ఉందో ఆ కీర్తి, అటువంటి కీర్తి వాళ్ళకి స్వర్గ సౌఖ్యాన్ని ఆ కీర్తి ఉన్నంత కాలం ఉంటుందని మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ ఆ కీర్తి త్రిలోకాధిపత్యాన్ని కూడా ప్రసాదిస్తుందిట. త్రిలోకాధిపత్యము అంటే ఏమిటి? మన శరీరంతో సంపాదించలేము అది. అది కష్టం. 3 లోకాల మీద అధీనం. అటువంటి గొప్ప శక్తి ఎప్పుడొస్తుంది అంటే 50వ శ్లోకంలో ఆయన చెప్పారు. బుధలోకానికి నాకు అక్కడ నేను ఉండే నాకు ఆ శక్తి అంటే సజ్జన గోష్ఠి, సద్గోష్ఠి, సజ్జన సాంగత్యము. ఆ బుధలోకంలో అక్కడే నాకు ఉండే ఆ మోక్షాన్ని, కైవల్యాన్ని ప్రసాదించమని అడిగారు. అలాగా అటువంటి శక్తి బ్రతికున్నప్పుడు సాధించలేము. కానీ అటువంటి కష్టమైన, దుష్కరం అంటే సాధనతో మనం పొందలేని అటువంటి అద్భుత ఫలాలని కూడా అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పడానికి కిమ్న కురుతే త్రిలోకాధిపత్యాన్ని కూడా అమ్మవారు చెట్టితి వెంటనే ప్రసాదిస్తుంది. ఏమిటది? కరుణ. ఆవిడ కరుణ త్రిలోకా త్రిలోక్యామాధిక్యం అది కూడా ప్రసాదిస్తుంది. ఏది? అమ్మవారి యొక్క ఆ ప్రణామస్త్వత్పాదే, నీ పాదాల చెంత ఎవరైతే సర్వస్య శరణాగతి చేస్తారో అంటే ఊరికే ఒక్క నమస్కారం పెట్టేయడం అనేది కాదు.
పూర్తిగా శరణాగతి చేయడం అంటే ఏది చేసినా అది అమ్మవారి అనుగ్రహమే అనే ఎరుకతో ఎప్పుడు ఉండడం. మంచైనా, చెడైనా, దేనికైనా కూడా ఇది నాకిప్పుడు ఇది అవసరమేమో ఈ ఆవిడ చేసింది. ఇందులో ఏం మంచుందో నాకు తెలియదు. అంటే ఆ క్షణంలో కూడా ఒక ఎరుక. ఇది నాకెందుకిలా అయింది? నేనెందుకు? వై మీ? అనే కొన్ని ప్రశ్నలు ఒక కష్టంలో ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. సుఖంలో ఉన్నప్పుడు అనుకోం కదా! వై మీ అని. వి ఫీల్ వి డిజర్వ్ ఇట్. కష్టంలో ఉన్నప్పుడు మాత్రం వై మీ అనుకుంటాం. నాకెందుకిలాగని. కానీ ఆ క్షణంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్‌లే కదా ఇవన్నీ. మనం చేసిన కర్మఫలాలే. మంచో, చెడో ఏవి మనం క్లియర్ చేసుకోవాలని తెచ్చుకున్నామో, ఆ తెచ్చుకున్న ఫలాలని మనం అమ్మవారి పాదాక్రాంతం చేసేసినప్పుడు వాటిలకి ఉండే కష్ట నష్టాలని కూడా నెమ్మదిగా మన అనుభవించే స్థాయికి ఇచ్చి, మనకి కూడా అనుభవించగలిగిన ఒక శక్తిని ప్రసాదించి, నెమ్మదిగా అందులో నుంచి దాటించేస్తుంది. ఆ శక్తి, ఆ కరుణ. అందుకని త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంథి ప్రణయిని ప్రణామస్త్వత్పాదే శమిత దుర్తే కిమ్న కురుతే. ఏమివ్వదావిడ? ఏదైనా మనం ఆవిడని అడగడంలో, భావించడంలో ఉంది అంతే. దేన్నడిగినా అంటే మన శరణాగతి చేసి, అప్పుడు ఆవిడ ఏది చెప్పినా, "అమ్మా ఇది నీ ప్రసాదం" అని అనుకున్న ఒక భక్తుడికి ఆవిడ ఇవ్వనిదేదీ లేదు. అలా మన ముందర ఇప్పటికి కూడా మనకి జరుగుతున్న ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇప్పుడు ఈ ఈ మనం ఉన్న ఈ యుగంలో కూడా మనం అటువంటి వాటిని మనం చూస్తున్నాం. అలా ఎలా జరిగింది? అలా ఎలా అవుతుంది? అనేటి కొన్ని మన లాజికల్ మైండ్‌కి అందని కొన్ని ఆహ్, తార్కాణాలు, ఎగ్జాంపుల్స్ మనకి జరుగుతూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నాం. కాబట్టి అద్భుతమైన ఆవిడ కరుణ భిన్న కురుతే ఏమివ్వదు. మనం ప్రార్థన చేయడంలో ఉంది. అడగడంలో ఉంది అంతే ఆవిడని. అమ్మా! నువ్వెలా చెప్తే, నువ్వేది చెప్తే అదే నేను చేస్తానని ఒక సర్వస్వ శరణాగతి చేయడంలో ఉంది. చేసిన ప్రతిదాన్ని కూడా అమ్మ ప్రసాదంగా భావించడంలో ఉంది. ఇందులో మనకేం మంచి ఉందో అనుకోగలిగితే, అప్పుడు మనకి ఓర్చుకునే శక్తిని కూడా ఆవిడే ప్రసాదిస్తుంది. నెమ్మదిగా దానిలోంచి బయట కూడా ఆవిడే పడేస్తుంది. అంతా ఆవిడదే శక్తి. కాబట్టి అది కూడా ఎట్లాంటిది? ఝటితి శీఘ్రంగా, వెంటనే, చాలా త్వరగా అందులో నుంచి బయటపడేస్తుంది. అంటే మన శరీరాన్ని కూడా ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైనా చాలా భరించలేని ఒక నొప్పి, బాధ ఉన్నప్పుడు మీరు రిక్వెస్ట్ చేసి చూడండి శరీరాన్ని. ఇంతకు మించి నేను ఈ బాధ తీసుకోలేను. నా వల్ల అవడం లేదు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. దాని వలన నువ్వు నాకు ఈ రకమైన ఇది నువ్వు నాకు గుర్తు చేస్తున్నావు. నేను ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. ఇంతకు మించి నేను భరించలేనని మీరు రిక్వెస్ట్ చేసి చూడండి ఆ భాగాన్ని. మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అంటే శరీరంలో కూడా ప్రతి కణంలో కూడా ఒక శక్తి ఉంటుంది. అది ఆ శక్తే ఈ చిన్నగా ఉన్నది మైక్రో అండ్ మ్యాక్రో. మ్యాక్రోలో ఉన్న శక్తి. మన శరీరంలో గూడా ఉన్న శక్తి. ఈ శక్తిని ఆ శక్తితో కలుపుకుంటే అంత పెద్దదవుతుంది. కాబట్టి మానవుడు మహనీయుడుగా మారగలిగిన శక్తి అన్నమాట. అది ఆ శరణాగతి. ఇందులో ఆవిడ ప్రసాదిస్తుంది అని ఈ 4గో పాదం ప్రణామస్త్వత్పాదే శమిత దురితే. ఇందులో ఆవిడ నేనిందాక చెప్పా గదా! పాతకములను దీర్చి నీ పద భక్తి సంపదమీయవే అని. భక్తి సంతతమీయవే అని ఆయన శ్యామశాస్త్రి గారు చెప్పారు. హ్మ్.
పాతకములను దీర్చి నీ పద భక్తి సంతతమీయవే పావనివిగా మొరవినవ పరాగేళనమ్మ వినమ్మ కామాక్షి అంబ అనుదినము మరువక నే పాదమునే దిక్కను చునమ్మిదిని శ్రీ కంచిక మాక్షి అంబ. అంటే ఎవరు చెప్పినా ఆవిడ అది కొంత మనం ఫస్ట్ మన పాతకం తీరిస్తే తప్ప అందులోకి వెళ్ళలేం. కాబట్టి అవన్నీ కొంచెం కొంచెంగా అవి తగ్గితే ఆ అద్భుతమైన ఆ కరుణలోకి తీసుకెళ్ళిపోతుంది ఆవిడ. అటువంటి ఆవిడ యొక్క కరుణ గురించి ఇన్న కురుతే అని చెప్తున్నారు. ఏది ప్రణామస్త్వత్పాదే, ఆ సర్వస్వ శరణాగతితో చేసిన ఆ ప్రణామం అమ్మవారి పాదాల చెంత అద్భుతమైన ఒక కరుణతో మనకి కావాల్సినవన్నిటినీ కూడా భోగ మోక్ష ప్రదాయినిగా ఆవిడ అనేస్తుంది. సంపద, కీర్తి, విద్య, జ్ఞానం ఇవన్నీ కూడా ఆవిడ ప్రసాదించవలసినవే. నేను సంపాదించుకున్నాననే మాట లేదు. ఏది మనం సంపాదించుకోలేం ఆవిడ ఇవ్వకపోతే. అటువంటి ఆ కరుణని ఆవిడ మనకు ప్రసాదించాలి. అది ఈ శ్లోకంలో. శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం సుపుత్రాన్ ప్రదత్తే తవ ఝటితి కామాక్షి కరుణ త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంథి ప్రణయిని ప్రణామస్త్వత్పాదే కురితే ఇన్న కురుతే.